వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, లేకపోతే పోలీసులు సివిల్ ఇష్యూస్ లో దూరం. ఎన్నిసార్లు ఏంటి, ఎన్ని సంవత్సరాలు, ఎంక్వైరీ అంటే ఏం చేయాలి తెలిసిందే కదా. మా వాళ్ళందరికీ తెలుసు, విషయం తెలుసు. తిరిగి మా వాళ్ళందరికీ తెలుసు. అతను ఏమంటాడు, మీరేమంటారు? ఇవంటే దొంగ కాగితాలు నాకు తెలియదు, నాకు ఇవన్నీ ఇచ్చేసి పట్టుకొని అయిపోయారు సార్. నాకు చదువు రాదు, ఇవన్నీ ఇక్కడే ఉంటాను మా బాబు పట్టుకొని ఇవన్నీ ఇచ్చేసి ఖాళీగా ఇచ్చేసారు సార్. 4 రోజుల్లో నీకు ఇచ్చేస్తానని చెప్పి పట్టుకొని అయిపోయారు సార్. వెళ్ళాం సార్. ఎంత వాళ్ళు పిలిచినా రావట్లేదు, బాకీ లేదు అని చెప్పేస్తున్నారు. పెద్దవాళ్ళనేమో మీటింగ్ పెట్టించాం సార్. మీటింగ్ పెట్టిస్తే ఈ శంకర్రావు గారు అంటండి, సీసీ శంకర్రావు గారు. సరే, ఇన్స్పెక్టర్కి చెప్తాను, వెరిఫై చేస్తాను. మీరు అడ్డుకోకూడదు. ఆ బొమ్మలండి నేను మాట్లాడుతున్నాను సార్. బొమ్మలంటే ఆ తర్వాత మరి ఏదైతే రాసిన మా మిస్సెస్ దివ్యాంగుల సంఘం కలిసి వాళ్ళ పోరాటం మేము వెళ్ళి అక్కడ క్యాన్సల్ చేసేసి అక్కడ ఇచ్చేసి మా పని ప్రకారం ఆవిడ పని ఆఫ్ చేసి మా హక్కు ప్రకారం కోర్టు పాల్గొంటాం. మార్చి 8 సార్. ఆ రోజు వెళ్ళండి చెప్పి సరే బ్లాంక్ చెక్ తీసుకుని బ్లాంక్ చెక్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తానని చెప్పి బ్లాంక్ చెక్ తీసుకుని 3 పేర్లు ట్రాన్స్ఫర్ చేసి 20 లక్షలు. మొత్తం ఎంత పోయింది? 30,80,000 అండి. ఒకరికి 20 లక్షలు, ఒకరికి 9,80,000. సరే, 1 టౌన్ వాళ్ళకి ఇప్పిస్తారమ్మా.